దాదాపుగా ఒక నెల రోజులుగా ఈ ఇష్యూ నడుస్తున్నట్టుంది. సరే నిన్న ఢిల్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో. బనకచెర్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి నేను వ్యతిరేకం అని చెప్తూనే నిన్న జరిగినటువంటి మీటింగ్‌లో మరి ఆయన పార్టిసిపేట్ చేశాడు. దానికి ఒక రకంగా అంగీకారం తెలిపిందనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. అసలు బేసికల్‌గా ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎట్లా నష్టం? తెలంగాణ ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ దిగువన ఉన్నటువంటి రాష్ట్రం. సో, దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటే, ఎగువన ఉన్నటువంటి రాష్ట్రానికి నష్టం జరుగుతుందా? అసలు ఎట్లా నష్టం జరుగుతుంది? ముందుగా నిన్న జరిగింది పెద్ద కుట్ర. ఆయనే తెలంగాణ ప్రజల కళ్ళు కప్పడానికో, లేపోతే ఇంకోటో గాదు. పక్కనున్న నీటిపారుదల శాఖ మంత్రి కళ్ళు గూడా కప్పాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అమాయకుడిని జేసి, అందరినీ బోల్తా కొట్టించే కుట్ర నిన్న చేశాడాయన. అంటే ఎప్పుడూ నేను మిస్‌గైడ్ గాను. కానీ నిన్న ఆయన బయటకొచ్చి మాట్లాడిన 2, 3 మాటలు విన్న తర్వాత, అరే! నేను గూడా అనుకున్నా. రేవంత్ రెడ్డి బనకచెర్ల గురించి చర్చే లేదన్నాడు. చర్చ జేయలేదంటాండు. తర్వాత తెలంగాణకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న చాలా డిమాండ్స్‌ను ఎజెండాలో పెట్టాడు. 13 అంశాలు. వాటి మీద సీఎస్ లెటర్ రాసాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాసాడు. ఇది ఒక ముందడుగని చెప్పేసాను నేను ఒక ఛానెల్‌లో గూడా. బట్ తర్వాత 10:30 కల్లా ఆయనే రామానాయుడు గారు అంతకుముందు మాట్లాడింది నేను లేట్‌గా చూసా. ఏపీ ఇరిగేషన్ శాఖ ఆ! మంత్రి. ఆయన మాట్లాడిన దానిలోనేమో దాని మీద చర్చ జరిగింది. ఆహ్, బా దా ఈ బనకచెర్ల మీద. తర్వాత వీటన్నిటికి ఒక కమిటీ ఏస్తున్నాం. అలా బనకచెర్ల ఇష్యూ గూడా పెడుతున్నాం అని చెప్పి ఆయనే జెప్పాడు. తర్వాత ఈయనది ఇంకో స్టేట్‌మెంట్ వచ్చింది. కమిటీ ఎట్లా ఒప్పుకుంటే అట్లా మేము అన్నిటికి అంగీకరిస్తాం. మా వాళ్ళే గదా కమిటీ ఇట్లా మాట్లాడాడు. అంటే రాత్రి అసలు నిద్ర పట్టలేదు. అరే నన్ను గూడా మిస్‌గైడ్ జేశాడు. పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మిస్‌గైడ్ జేశాడు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను మిస్‌గైడ్ జేశాడు. మొత్తం మీడియాని మిస్‌గైడ్ జేశాడు. అంత ముందు రోజు అసలు మేము ఈ మీటింగ్‌కే పోవట్లేదు. ఆ! మేము అయితే ఈ ముందు మీటింగ్‌ని బహిష్కరిస్తున్నట్టుగా ఒక లేఖ రాసినట్టు మీడియాకు లీక్ జేశాడు. బహిష్కరిస్తున్నాడు. లేఖ లేదేం లేదు. లేఖ రాసినట్టు లీక్ జేశాడు. అంటే మేము ఈ మీటింగ్‌కి వెళ్ళట్లేదు అని. హ్మ్. వచ్చింది. అన్ని అయితే పత్రికల్లో నిన్న వచ్చింది. ఆయన మాటలకు, ఆయన చేతలకి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిన దానికి, ఈయన చెప్పిన దానికి. అందులో పెట్టిన 13 అంశాలు, అందులో మాట్లాడిన అంశాలు. ఇవన్నీ అనలైజ్ చేసుకొని చూసినప్పుడు పెద్ద కుట్రకు తెరదీశాడు. అంటే రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ఒక గులాంగా పనిచేస్తున్నాడు తప్ప, తెలంగాణ ప్రజల మీదనో, తెలంగాణ నదుల మీదనో, తెలంగాణ నీటిపారుదల విషయాలనో ఆయనకు ప్రేమ లేదు. ఏనాడు గూడా ఈ ప్రయోజనాలను ఆయన పట్టించుకోవట్లేదు. అంటే మొదటి నుంచి తెలంగాణ ప్రజలు భయపడుతున్నట్టుగానే, లేదా ఆందోళన చెందుతున్నట్టుగానే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు యొక్క ఏజెంటా? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఏపీకి తాకట్టు పెట్టిండా? 100% పెట్టబోతున్నాడు. ఇదివరకు గూడా పెట్టాడు. సాక్ష్యాధారాలతో సహా చెప్తాను. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. నేను ఏజెంట్ అనే ఒక గొప్ప పదం గూడా వాడా. గులాం అయిపోయిండని మాట్లాడతా. రోజు పొద్దున్న లేవంగానే అనుకుంటా. కనీసం ఇయ్యాలన్నా రేవంత్ రెడ్డి మీద పరుష పదాలు వాడొద్దు, తిట్టొద్దు అని. కానీ ఆ రోజు వస్తలేదు నా జీవితంలో. నాకు నేనే నా మీద జాలి చూపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తాంది. ఎప్పుడన్నా పొరపాటునన్నా ఒక మంచి పని చేస్తాడేమో తెలంగాణ కోసం. సరే తెలంగాణ ప్రజల వాళ్ళ నిర్ణయాలకు వదిలేద్దాం. ఎందుకంటే ఇవాళ వాళ్ళే ప్రత్యక్షంగా బాధ్యులు ఆయనను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నట్టు. నేనైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా తెలంగాణ తెచ్చుకున్న సంరంభం గాని, సంతోషం గాని 3 నెలల ముచ్చటే అయితున్నది. ఇయాల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న, ఈ ఆచరిస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో, ఏ రంగంలో చూసినా గూడా మళ్ళీ మనల్ని సమైక్యాంధ్ర నాటి పరిస్థితుల దిక్కు నడిపిస్తున్నవి. వాటి మీద మాయమాటలు జెప్పి, అబద్ధాలు జెప్పి, అర్ధసత్యాలు జెప్పి, అసత్యాలు జెప్పి, అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నాడు. సహచర మంత్రులను పక్కదారి పట్టిస్తున్నాడు. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు. తర్వాత ఇష్యూస్‌ను డైవర్ట్ జేస్తున్నాడు. ఒక్కటి చెప్పుకోదగ్గ మంచి పని జేయలేదు ఈ ప్రభుత్వం. కానీ తెలంగాణ ప్రయోజనాలన్నిటిని ఆంధ్రకు దోచిపెడుతుంది. ఇవాళ చూస్తున్నాం. దాదాపుగా ఒక నెల రోజులుగా ఈ ఇష్యూ నడుస్తున్నట్టుంది. సరే నిన్న ఢిల్లీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కూడా జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో. బనకచెర్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి నేను వ్యతిరేకం అని చెప్తూనే నిన్న జరిగినటువంటి మీటింగ్‌లో మరి ఆయన పార్టిసిపేట్ చేశాడు. దానికి ఒక రకంగా అంగీకారం తెలిపిందనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. అసలు బేసికల్‌గా ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎట్లా నష్టం? తెలంగాణ ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ దిగువన ఉన్నటువంటి రాష్ట్రం.
సో, దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఒక ప్రాజెక్ట్ కట్టుకుంటే, ఎగువన ఉన్నటువంటి రాష్ట్రానికి నష్టం జరుగుతుందా? అసలు ఎట్లా నష్టం జరుగుతుంది? ముందుగా నిన్న జరిగింది పెద్ద కుట్ర. ఆయనే తెలంగాణ ప్రజల కళ్ళు కప్పడానికో, లేపోతే ఇంకోటో గాదు. పక్కనున్న నీటిపారుదల శాఖ మంత్రి కళ్ళు గూడా కప్పాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అమాయకుడిని జేసి, అందరినీ బోల్తా కొట్టించే కుట్ర నిన్న చేశాడాయన. అంటే ఎప్పుడూ నేను మిస్‌గైడ్ గాను. కానీ నిన్న ఆయన బయటకొచ్చి మాట్లాడిన 2, 3 మాటలు విన్న తర్వాత, అరే! నేను గూడా అనుకున్నా. రేవంత్ రెడ్డి బంకచెర్ల గురించి చర్చే లేదన్నాడు. చర్చ జేయలేదంటాండు. తర్వాత తెలంగాణకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న చాలా డిమాండ్స్‌ను ఎజెండాలో పెట్టాడు. 13 అంశాలు. వాటి మీద సీఎస్ లెటర్ రాసాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాసాడు. ఇది ఒక ముందడుగని చెప్పేసాను నేను ఒక ఛానెల్‌లో గూడా. బట్ తర్వాత 10:30 కల్లా ఆయనే రామానాయుడు గారు అంతకుముందు మాట్లాడింది నేను లేట్‌గా చూసా. ఏపీ ఇరిగేషన్ శాఖ ఆ! మంత్రి. ఆయన మాట్లాడిన దానిలోనేమో దాని మీద చర్చ జరిగింది. ఆహ్, బా దా ఈ బనకచెర్ల మీద. తర్వాత వీటన్నిటికి ఒక కమిటీ ఏస్తున్నాం. అలా బనకచెర్ల ఇష్యూ గూడా పెడుతున్నాం అని చెప్పి ఆయనే జెప్పాడు. తర్వాత ఈయనది ఇంకో స్టేట్‌మెంట్ వచ్చింది. కమిటీ ఎట్లా ఒప్పుకుంటే అట్లా మేము అన్నిటికి అంగీకరిస్తాం. మా వాళ్ళే గదా కమిటీ. ఇట్లా మాట్లాడాడు. అంటే రాత్రి అసలు నిద్ర పట్టలేదు. అరే! నన్ను గూడా మిస్‌గైడ్ జేశాడు. పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మిస్‌గైడ్ జేశాడు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలను మిస్‌గైడ్ జేశాడు. మొత్తం మీడియాని మిస్‌గైడ్ జేశాడు. అంత ముందు రోజు అసలు మేము ఈ మీటింగ్‌కే పోవట్లేదు. మేము అయితే ఈ ముందు మీటింగ్‌ని బహిష్కరిస్తున్నట్టుగా ఒక లేఖ రాసినట్టు మీడియాకు లీక్ చేశాడు. బహిష్కరిస్తున్నాడు లేఖ లేదేం లేదు. లేఖ రాసినట్టు లీక్ చేశాడు. అంటే మేము ఈ మీటింగ్‌కి వెళ్ళట్లేదు అని. హ్మ్. వచ్చింది. అన్ని అయితే పత్రికల్లో నిన్న వచ్చింది. ఆయన మాటలకు, ఆయన చేతలకి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిన దానికి, ఈయన చెప్పిన దానికి. అందులో పెట్టిన 13 అంశాలు, అందులో మాట్లాడిన అంశాలు. ఇవన్నీ అనలైజ్ చేసుకొని చూసినప్పుడు పెద్ద కుట్రకు తెరదీశాడు. అంటే రేవంత్ రెడ్డి అనేవాడు చంద్రబాబుకు ఒక గులాంగా పనిచేస్తున్నాడు తప్ప, తెలంగాణ ప్రజల మీదనో, తెలంగాణ నదుల మీదనో, తెలంగాణ నీటిపారుదల విషయాలనో ఆయనకు ప్రేమ లేదు. ఏనాడు గూడా ఈ ప్రయోజనాలను ఆయన పట్టించుకోవట్లేదు. అంటే మొదటి నుంచి తెలంగాణ ప్రజలు భయపడుతున్నట్టుగానే లేదా ఆందోళన చెందుతున్నట్టుగానే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు యొక్క ఏజెంట్ ఆయన. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఏపీకి తాకట్టు పెట్టిండా? 100% పెట్టబోతున్నాడు. ఇదివరకు గూడా పెట్టాడు. సాక్ష్యాధారాలతో సహా చెప్తాను. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. నేను ఏజెంట్ అనే ఒక గొప్ప పదం గూడా వాడా. గులాం అయిపోయిండని మాట్లాడతా. రోజు పొద్దున్న లేవంగానే అనుకుంటా. కనీసం ఇయ్యాలన్నా రేవంత్ రెడ్డి మీద పరుష పదాలు వాడొద్దు, తిట్టొద్దు అని. కానీ ఆ రోజు వస్తలేదు నా జీవితంలో. నాకు నేనే నా మీద జాలి చూపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తాంది. ఎప్పుడన్నా పొరపాటునన్నా ఒక మంచి పని చేస్తాడేమో తెలంగాణ కోసం. సరే తెలంగాణ ప్రజల వాళ్ళ నిర్ణయాలకు వదిలేద్దాం. ఎందుకంటే ఇవాళ వాళ్ళే ప్రత్యక్షంగా బాధ్యులు ఆయనను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకున్నట్టు. నేనైతే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా తెలంగాణ తెచ్చుకున్న సంరంభం గాని, సంతోషం గాని 3 నెలల ముచ్చటే అయితున్నది. ఇయాల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న, ఈ ఆచరిస్తున్న కార్యక్రమాలు ఏవైతున్నాయో, ఏ రంగంలో చూసినా గూడా మళ్ళీ మనల్ని సమైక్యాంధ్ర నాటి పరిస్థితుల దిక్కు నడిపిస్తున్నవి. వాటి మీద మాయమాటలు జెప్పి, అబద్ధాలు జెప్పి, అర్ధసత్యాలు జెప్పి, అసత్యాలు జెప్పి అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నాడు. సహచర మంత్రులను పక్కదారి పట్టిస్తున్నాడు. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడు. తర్వాత ఇష్యూస్‌ను డైవర్ట్ జేస్తున్నాడు. ఒక్కటి చెప్పుకోదగ్గ మంచి పని జేయలేదు ఈ ప్రభుత్వం. కానీ తెలంగాణ ప్రయోజనాలన్నిటిని ఆంధ్రకు దోచిపెడుతుంది.